దసరా సందర్భంగా పిఠాపురం పాదగయ క్షేత్రంలో కొలువైయున్న రాజరాజేశ్వరి అమ్మవారు పురోహితిక అమ్మవార్ల అలంకరణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్టు చీరలు పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం స్థానిక శాసనసభ్యులు అమ్మవార్ల అలంకరణకు పట్టు చీరలను సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతుండగా ఈసారి పవన్ కళ్యాణ్ తరపున పట్టు చీరలను నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గానికి శాశ్వత ఎమ్మెల్యేగా కావాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవార్లను వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. దసరా సందర్భంగా మన ఇక్కడ పిఠాపురంలో వేయించేస్తున్న స్వామివారి టెంపుల్లో ఆచారంగా వస్తున్నటువంటి ఈ దసరా సందర్భంగా అమ్మవారికి చీరల ఇవ్వడం అనేటువంటి ఆనవాయితీగా ఉంది. ఎవరైతే శాసనసభ్యులను వారు చేస్తుంటారు. గత సంవత్సరం కూడా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఏడాది ఒక్కొక్క అమ్మవారికి 11 చెప్పిన రాజరాజేశ్వరి అమ్మవారికి, పురోహితిక అమ్మవారికి కూడా ఇవ్వడం జరిగింది. సార్ యొక్క పంపించిన వాటిని వారికి అమ్మవారికి నివేదించడం జరిగింది. తప్పకుండా అమ్మవారి యొక్క ఆశీస్సులు పిఠాపురం వాసులు అందరిపైన ఉండాలని, ఈ సంవత్సర కాలం అంతా కూడా వారి కుటుంబాలు అందరూ కూడా చాలా చక్కగా ఉండాలని, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధిలో ముందుంచాలని ఏదైతే మన శాసనసభ్యులు అనుకుంటున్నారో, వారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారో అన్ని కార్యక్రమాల్లో కూడా అమ్మవారు, స్వామివారు మన శాసనసభ్యుల వారికి చేదోడు వారుగా ఉంటూ ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని అగ్రగామంలో నిలపడంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషికి ఆ దేవదేవుల యొక్క కృప కలగాలని, అదేవిధంగా పిఠాపురం వాసులందరికీ కూడా సుఖశాంతులతో ఉండాలని ఈ సందర్భంగా అందరికీ కోరి ప్రార్థిస్తున్నాం. సందర్భంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా రాజరాజేశ్వరి అమ్మవారికి, అలాగే పురోహితిక అమ్మవారికి ఎవరైతే శాసనసభ్యులుగా ఉన్నారో వారికి పట్టు వస్త్రాలు ఇచ్చి ఆ నవరాత్రులు అన్ని రోజులు కూడా ఆ పట్టు వస్త్రాలు ధరించే విధంగా, భక్తులకి కనువిందు కలిగే విధంగా చేసే కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యుడిగా వచ్చి సంవత్సరన్నర కాలంలో ఈ దసరా సందర్భంగా ఆయన 2 సంవత్సరాలు కూడా 2వ సంవత్సరం 22 సారీస్ని, పట్టు వస్త్రాలని పంపించడం, వారికి ఈ రోజున మర్రెడ్డి గారు కానీ నేను కానీ ఆయన యొక్క అనుమతితోటి ఆ దేవుడికి ఆ చీరలు వారికి ఆ దేవుడికి అందజేయడం జరిగింది. ఇది నిజంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి నిమిషం కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజల కోసం, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడే ఆయనకి అన్ని వేళలా కూడా ఆరోగ్యం ఉండాలని, ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అన్ని రకాలుగా కూడా ఆరోగ్యంగా ఉండాలని, అందరూ కూడా సుభిష్టంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఏదైతే అనుకుంటున్నారో అది పిఠాపురం నియోజకవర్గంలో ఆయన శాశ్వత శాసనసభ్యుడిగా ఉండి ఆ అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా ఆయన ద్వారానే ఈ పట్టు వస్త్రాలు ధరించే విధంగా ఆయన ఊపిరున్నంత వరకు జరగాలని మనసావాస కోరుకుంటారు.